ఏంటి యూరియా విషయంలో ఒకటి ఉంది. యూరియా విషయంలో గత ప్రభుత్వాలు ఏం చేశాయంటే ఆఫ్ సీజన్ ఉంటుంది నార్త్ లో, ఆఫ్ సీజన్ లో యూరియా అప్పుడు తెచ్చి స్టాక్ చేసుకుంటారు. అది గతాల్లో జరిగింది. ఈసారి అది చేయలా. ఇతర రాష్ట్రాలు కొంతమంది వాళ్ళకి స్టాక్ అలాట్ చేస్తే కూడా తీసుకోరు. ఆ తీసుకొని స్టాక్ ని మన రాష్ట్రాలు తీసుకున్నాయి, గతంలో తీసుకుని సేవగా పెట్టాయి. అందువల్ల కొరత రాలా. ఇప్పుడు ఆ జాగ్రత్తలు తీసుకోవాలా, ముందు జాగ్రత్త లేకుండా వాళ్ళ యూరియా వాడద్దు, అది క్యాన్సర్ వస్తుందని రివర్స్ మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఒక తాత్కాలికమైన డ్రామా కథలు, ఒక సినిమా పిట్ట కథలు, ఒక డ్రామా కథలు తప్పితే ఇందులో కూడా ఒక నిజాయితీగా ఒక సిట్ ఎవరిదండి? సిట్ ఎవరు? గవర్నమెంట్ది, ప్రభుత్వం ఏర్పాటు చేసే సిట్ ఎవరు? సిబిఐ కాదు కదా, ప్రభుత్వం చేసింది మీ కంట్రోల్లో ఉంటుంది. మీకు ఎట్లా కావాలంటే అలా తయారవుద్ది. ఇది ఎవరికి తెలియదు, చిన్న పిల్లాడికి కూడా తెలుసు, 10వ క్లాస్ చదివే పిల్లాడికి కూడా సిట్టు ఎవరికి ఎలాంటి పని చేస్తుందో తెలుసు. మరి ఏమేయాలి కాదు, ఇప్పుడు ఏంది సిబిఐకి అప్పచెప్పాలి? అది అప్పచెప్పాలి. దమ్ముంటే సిబిఐకి అప్పచెప్పమండి, దాంట్లో నిజాలు ఉంటే. సిట్ మీ ఇంటి మనిషికి అప్పచెప్పేసి ఆరోగ్యం ఏమి చేయమంటే చేస్తారు. ఏముంది ఇప్పుడు? అదే చెప్తారు. ఇప్పుడు సిట్టు తోటి 24,000 టన్నుల గంజాయి దొరికిందన్న దాని మీద వేయించండి సిట్టు తోటి. దాంతో చేయించి 32,000 అమ్మాయిల విషయంలో దాన్ని చేయించండి. అవి మరి చేయించరే. ఇవన్నీ ఎందుకండి? సీఎం గా చంద్రబాబు మొదటిసారి కాదు, ఇంతకు ముందు ఇదే ఆంధ్ర రాష్ట్రానికి 14 ఏళ్ళు సీఎం చేశాడు ఆయన. 14 ఏళ్ళు చేసినప్పుడు అప్పుడు తెలియదు ఈ ప్రాబ్లమ్స్. ఇవాళ కొత్తగా వచ్చింది, ఇవాళ కొత్తగా సీఎం అయ్యాడు ఆయన. ఇది ఇవాళ కొత్తగా సీఎం అయినప్పుడు ఆయన ధ్వంసం చేసేసారు. 14 ఏళ్ళు మీరు పరిపాలించారు కదయ్యా. 14 ఏళ్ళు మీరు పరిపాలించి 5 ఏళ్ళుగా అతను పరిపాలించింది. 14 ఏళ్ళు మీరు పరిపాలించింది, 5 ఏళ్లలో ధ్వంసం చేశారు. ఇదంతా ఏం కథలు పెట్టడానికైనా? 5 ఏళ్లలో అంత ధ్వంసం చేయగలిగినంత అధ్వానంగా 14 ఏళ్ళు మీరు పరిపాలించారా? మీ పరిపాలన అంత అధ్వానం అయిందా? ఒక రత్తు అంటే తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా మీరు పరిపాలించారా? అధ్వానం ఏం మాట్లాడతారండి? అర్థం ఉండాలి, దేనికైనా ఒక అర్థం ఉండాలి. ఇవాళ ఎందుకు కారు అంటున్నారు? అదే కవిత కేసులో ఏమైంది? ఒక అతను పార్క్ చేస్తున్న ఒక బండిలో 10 కోట్లు పెట్టారు అని ఎవడో జైల్లో ఉన్న ఒక నిందితుడు చెప్పాడు. దాని మీద వచ్చి ఎక్కడ ఏమైంది? తుస్సుమంది కోర్టులో జడ్జి మందలిచ్చాడు. ఏమిటిది? ఆ నెంబర్ ఉందంటే మాత్రాన ఏదో కారులో పెట్టారని ఏం మాటలు ఎక్కడున్న ఆధారాలు మందలిచ్చేది కోర్టు. ఇట్లా ఉంటాయి. కోర్టులో మందలిస్తారు, కోర్టులో తిడతారు, జడ్జి గారు కోపడతారు. ఆడుకోవద్దు, డోంట్ వేస్ట్ ద టైం, కోర్ట్ టైం ఇప్పటికే చాలా ఇంకా అంటారు. కనుక ఇవన్నీ కాదు వర్మ గారు. ఒక నిమిషం, రాష్ట్రంలో ఇవాళ ప్రజాపాలన లేదు, జరుగుతున్నాయి ఒకే ఎవరి విధానాలు వాళ్ళకు ఉన్నాయి. చంద్రబాబు తన కొడుకుని సీఎం చేయాలి, తన కొడుకుని అధ్యక్షుడు చేయాలి. ఆ పద్ధతిలో ఎవరు ఎక్కడ తొక్కాలి, ఎక్కడ తొక్కాలి, ఆ రూట్ ఆయన వెళ్తున్నాడు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు క్లచెస్ నుంచి ఎట్లా బయటికి రావాలి, ఎట్లా తను 2029 సీఎం క్యాండిడేట్ అవ్వాలి. సో బీజేపీ తోటి చేతులు కలపడమా, బీజేపీతో విలీనం అవటమా, బీజేపీ దూరం చేసి బీజేపీ అలా చేయటమా, బీజేపీనేమో పవన్ కళ్యాణ్ టీడీపీ నుంచి దూరం చేసి వాళ్ళు ఒక కూటమయ్యి వాళ్ళు రేపు పైన మోడీ కింద పవన్ మాకు ఓటేయండి అని ఇట్లా ఈ ఆలోచనలో, ఈ ప్లానింగ్ లో జరుగుతుంది. వీళ్ళ కూటమిలో వీళ్ళ యొక్క పర్సనల్ ఎజెండాలో పరిపాలన. వైసీపీ పరిస్థితి ఏంటి? వీళ్ళ ప్రజల వైసీపీ పరిస్థితి ఏంటి? లేదు. వైసీపీ పరిస్థితి ఏంటి? వైసీపీ అది ఎప్పుడు ఒంటరిగానే ఉంటుంది, ఒంటరిగానే ఫైట్ చేస్తుంది. ఆ పరిస్థితి ప్రజలు చెప్తారు. నువ్వు నేను చెప్పేది ఉందమ్మా, ప్రజలు చెప్తారు. ఆనాటికి 22,000 చిట్టుబాబు గారు ఒక విషయం ఒంటరిగానే ఉంటాను, ఒంటరిగానే వెళ్తాను అంటున్నాడు కదా. చంద్రబాబు లాగా మోడీని తిట్టడము, మోడీ దేవుడు అంటాము, పవన్ కళ్యాణ్ లాగా తెలుగుదేశం అంత చూస్తాను, తెలుగుదేశం నా తల్లిని తిట్టింది, నా తల్లిదండ్రులు తెలుసు వదిలిపెట్టాను, మళ్ళీ తెలుగుదేశం కాళ్ళ దగ్గర కూర్చుంటాం, ఇలా చెయ్యరు కదా. ఆయన ఓడుతానో తెలుస్తానో నేను ఒంటరిగా ఉంటాను, అలాగే ఉంటున్నాడు, అలాగే పాలసీలు వెళ్తారు. పార్టీ పెట్టి నుంచి ఎవరితో చేతులు కలవాలి. తెలుగుదేశం లాగా ఒకరోజు కమ్యూనిస్ట్ తోటి, ఒకరోజు కేసీఆర్ తోటి, ఒకరోజు కాంగ్రెస్ తోటి కూడా అక్కడికి చేతులు కలిపారు. కనుక ముగ్గురు కూడా చిట్టుకున్నారు, పూసుకున్నారు, సి అన్నారు, ఒకళ్ళొకళ్ళు ఇవాళ పూసుకుంటున్నారు. ఒక్క నిమిషం, నైతికత లేని కూటమిది, నైతికత అనేది ఈ కూటమికి లేదు. ఓకే అరుణ గారు రెస్పాండ్.
సార్ ఇప్పుడు నేను జనసేన ప్యానల్, చిన్నపరెడ్డి గారు వైసీపీ ప్యానల్, వంశీ గారు టీడీపీ ప్యానల్, మీరు నేను ఇంకొకళ్ళు సహజంగా రాజకీయాల్లో ఇద్దరు రాజకీయ నాయకులుగా ఉంటే మీరు నేను తిట్టుకున్న దానికి అసలు వ్యవస్థకి, ప్రజాస్వామ్యానికి, గవర్నమెంట్కి ఏమైనా సంబంధం ఉందా? దీన్ని పార్టీ పర్సన్స్ గా మేము అపోజ్ చేశాము అంటే వంశీ గారు, చిన్నపరెడ్డి గారు, నేను అపోజ్ చేశామంటే అర్థం ఉంది. ఈ అలయన్స్లు, ఈ నాయకుల యొక్క వ్యక్తిగత దోషణలు, పార్టీలో ఉన్నటువంటి పార్టీ విధానాలను ఇంకొక పార్టీ మీద దూషించడాలు, ఇవన్నీ మేము కండవల కిందుండి, జెండాల కిందుండి మేము దాన్ని తప్పుపట్టామంటే అర్థం ఉంది సార్. మేము పార్టీలకు రిప్రజెంటేటివ్స్ కాబట్టి. మీరు ఈ ప్యానల్లో చిట్టిబాబు గారిని తీసుకొచ్చి విశ్లేషకులకు కూర్చోబెట్టారు. విశ్లేషకులుగా విశ్లేషణ మీ తరపున భజన చేస్తారు, నేను ప్రజల తరపున భజన చేస్తున్నా. ప్రజల తరపున మాట్లాడుతున్నా. విశ్లేషకుడు అంటే రాజకీయ విశ్లేషకుడు అంటే ఒక పక్షాలు కాకుండా జనరల్ గా ప్రజల తరపున మాట్లాడేవాడు విశ్లేషకుడు. మీ దగ్గర పార్టీకి భజన చేసేవాడు కాదు. పార్టీకి భజన డిబేట్ లోకి వస్తారు. క్వశ్చన్ చేస్తారా? మీరు విశ్లేషకుల్లా ఉన్నారు సార్, కనీసం అది గుర్తుపెట్టుకోండి. మీరు జెండా వైసీపీ కండవ కింద లేరు, మెడలో చిన్నపరెడ్డి గారు కండవ ఉంది. మీ కండవ ఏడమ్మ కాన్ రావట్లా, కనీసం అదన్నా మాకు పైకి తీసి చూపించండి, బయటకు లాగి. ఎక్కడ దాచిపెట్టుకున్నారో కాన్ రావట్లా మాకు అది. అట్లా మీరు బయటకు వేసుకొని మాట్లాడితే అప్పుడు దానికి తగ్గట్టుకు సమాధానం ఇస్తాం. మీరేవాడు విశ్లేషకులు కూర్చుంటారే, ఇక్కడ వన్ సైడ్ వాయిస్ వైసీపీ వినిపిస్తుంటారు. మేము ఏం ప్రశ్నించాలి, మిమ్మల్ని ఏం క్వశ్చన్ చేయాలి? వైసీపీ అయితే విజిలిస్తాం గట్టిగా, మీరు విశ్లేషకులు అంటారు, మాకు గౌరవం అడ్డం వస్తుంది, ఏం చేయాలి? ఏంటి అరుణ గారు, పత్తులు అసలు పొత్తులకు సంబంధించి ఎటువంటిది కూడా ఓకే మాట్లాడేది కానీ అట్టగా సార్ మేము మాట్లాడేదాన్ని పోయి మధ్యలో అటు తగిలించి ఇటు తగిలించి మళ్ళీ ఎటో పోతుంది. మేము మాట్లాడేది పోయింది సార్. చిట్టుబాబు గారే దాన్ని డైవర్ట్ చేశారు. పార్టీ తరఫున మీరు మాట్లాడే పార్టీకి బాగా ఊదేవాళ్ళు మీరు. మేము ప్రజల తరఫున మాట్లాడుతూ మీకు మంది పనుల కోసం భజన చేసి మాట్లాడాం. మీరు రాజకీయ స్క్రిప్ట్ మాట్లాడాం. రాజకీయ స్క్రిప్ట్ ప్రజల తరఫున మాట్లాడుతాం. మేమెందుకు మాట్లాడతాం? ప్రజల తరఫున మాట్లాడుతాం. మీ జ్ఞానం ఎంత, విజ్ఞానం ఎంత? మీకు భజన చేయడం చెప్తే ఏం తెలుసు? పదవుల కోసం భజన చేయడం చెప్తే ఏం తెలుసు మీకు? మన రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో తెలుసా నీకు? మన రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో రాష్ట్రం ఏర్పడడానికి ముందు ఏర్పడిన తర్వాత సమస్య ఏంటో తెలుసా? ఏం తెలుసా మరి ఏం తెలుసు నీకు? భజన చేయడం ఏం తెలుసు నీకు? ఈ దేశం గురించి, ఈ దేశం గురించి, ఈ రాష్ట్రం గురించి, ఈ రాష్ట్రంలో ఎన్ని తెగలు ఉన్నాయి, ఎన్ని జిల్లాలు ఉన్నాయి, విశ్లేషకులా చెప్పండి. నేను విశ్లేషకుడిని, ప్రజల తరపున విశ్లేషకుడిని. ప్రజలు ఇచ్చిన తీర్పు 11 సీట్లు కట్టడి చేయడం జగన్మోహన్ రెడ్డిని, మరి ప్రజలు ఓడించి వద్దన్న వ్యక్తిని మీరేంటి ఇక్కడ జాకీలేసి లేపుతున్నారు? ఏం చేస్తా? ప్రజలు ఓడించారు, దానికి చేసేదేముంది? దానికి మీకు పాటించి న్యూట్రల్ గా మీ విశ్లేషణ చేయాలి. మీరేంటి జగన్ జాకీలేసి లేపుతున్నారు ప్యానెల్లో? ఓడిపోయాడు కాదు, చంద్రబాబు ఓడిపోయారు, మహామహా ఎన్టీఆర్ ఓడిపోయారు. రాజశేఖర్ ఓడిపోవటాలు గొప్ప కాదు. రాజకీయాల్లో ఓడిస్తారు, గెలుస్తారు. చంద్రబాబు 4 సార్లు ఓడిపోయాడు, 3 సార్లు గెలిచాడు. ఓడించారు, ప్రతిపక్షం కూడా ఇవ్వలేదు. మీరు 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 ఆ వాయిస్ ని మాట్లాడండి, ఇక్కడ ప్రజా వాయిస్ ని మాట్లాడండి. ఇక్కడ మీరు వైసీపీ నేను మాట్లాడుతాం ప్రజా వాయిసే. ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపటం, నిగ్గు తేల్చడం, నిలవేయటం ప్రజా వాయిస్. ప్రజలు అది మేము ప్రజల తరఫున మాట్లాడుతున్నాం. మీరు చేస్తున్న తప్పిదాలని, మీరు చేస్తున్న అబద్ధాలని, మీరు చేస్తున్న అరాచకాలని, మీరు ఆడిన దొర మాటల్ని నిలదీసి అడుగుతున్నాం. ఎక్కడ చెప్పమా? 24,000 లక్షల టన్నులు గంజా ఎక్కడైంది చెప్పు? ఏం చెప్పు? మాట మీకు మాట్లాడడానికి మీకు ఎవరు విచక్షణ ఉందా? 24,000 టన్నులు గంజా అని చెప్తే ఎంత పట్టుబడింది, ఎంత సాగు జరుగుతుంది, వీటిపై మీరు విశ్లేషణ చెయ్యాలి. మీరు ప్రజా వాయిస్ గా తెలుసుకో. సిబిఐ చెప్పింది గంజాయి మాట్లాడతారా? గంజాయికి డ్రైనేజ్ కి తేడా తెలియదు.
తెలియదు మీరు అది గంజాయి చేశారు. మీ వాదనలు ఇలాగా ఉంటాయి, మీ దౌర్భాగ్యం మాట్లాడుతూనే ఉంటారు, మా మాట వినపడదు. మాట్లాడండి.